హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు కదా? చాలా రోజులు అడుగుతున్నారు కాశీ ట్రిప్, రిటర్న్ ట్రిప్ వీడియో ఎప్పుడు పెడతావక్క అని చెప్పేసి. నిన్న వీడియోలో చెప్పాను కదా, ఒక తింగర ఆటో ఎదురైతే దొరికాడని చెప్పి. వాడైతే ఊరంతా తిప్పాడు. అసలు షార్ట్ కట్స్లో తిప్పి 40 నిమిషాలు కాళ్ళ మీద ఫుల్ లగేజీ ఉంది. అసలు ఏంట్రా బాబు అంటే వాడు ఇంకా తిప్పాడు. ఈ రోజు నైట్ మాకు 1 o'clock ట్రైన్. మేమైతే స్టేషన్కి 5 o'clock కల్లా వచ్చేసాము. ఎందుకంటే రూమ్ వెకేట్ చేసేసాము. ఇంకా రాను చల్లగా ఉండిద్ది ఒకటి అను, మళ్ళీ చీకట్లో కూడా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. మనకి దారులు తెలియదు కాబట్టి ముందునే వచ్చేయడం బెటర్ అని చెప్పేసి వచ్చేసాము. ఇంక ఈ ట్రాలీ హవినే లాగుతాడంట. చూసారు కదా ఏ రకంగా చేస్తున్నాడో. లగేజీలేమో విపరీతంగా పెరిగిపోయినాయి ఒక్కొక్కరికి షాపింగ్లు చేసేసి. మాకేం పెరగలేదులేండి. నేను యాజ్ టీజ్గా ఎన్ని ఉన్నాయి అన్ని మాత్రమే తీసుకొని వెళ్ళాను, అన్ని మాత్రమే తీసుకొని వచ్చాను. ఎందుకంటే నేను పెద్దగా షాపింగ్ ఏమి చేయలేదు కాబట్టి. ఈ అవికి మాత్రము క్యాప్ అలాగే స్వెటర్ అన్నీ కూడా చక్కగా వేసేసుకుంటున్నాము. అప్పుడే కాశీ ట్రిప్ అయిపోయిందా అనిపించింది. ఎప్పుడు వెళ్తాం అని అనుకున్నాము. తీరా వచ్చేసరికి ఏమో తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఈ రోజైతే నాకు చాలా ఇది అనిపించింది. అయ్యో అప్పుడే అయిపోయిందా, 4 రోజులు భలే ఎంజాయ్ చేసాలే అనిపించింది. మళ్ళీ ఎప్పుడు కాశీ వెళ్తామో, వీళ్ళతోనే వెళ్తామో లేదో కూడా తెలియదు కదా. లాస్ట్ టైం కూడా ఇంతే 7 వెళ్ళాము. అప్పుడు ఈ అమ్మమ్మ తాతకు బదులు మా బుజ్జత్త, మహేష్ కుమార్ అత్త అయితే వచ్చారు. వాళ్ళిద్దరికి బదులు ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే వచ్చారు. మొత్తం అయితే 7, హవితో కలిపి 8 మంది. మేము ప్రతిసారి కూడా వెళ్ళాం లాస్ట్ ఇయర్. మధ్యలో రామేశ్వరం ట్రిప్ కూడా వేసేసాం కదా. కాశీ ట్రిప్కి ఎలా వెళ్ళాలని అడుగుతూ ఉన్నారు కదా. సంపూర్ణ కాశీ యాత్ర కూడా మాకు అప్పుడే కంప్లీట్ అయిపోయింది. హవికి అసలు 2 ఏళ్ళకే కంప్లీట్ అయింది. ఎంత అదృష్టవంతుడు కదా, 2 ఏళ్ళకే కాశీ యాత్ర కంప్లీట్ అవడం అంటే. మాకేమో 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, 27 ఏళ్ళు పట్టేసింది. ఇంకా చాలామంది ఒకప్పుడైతే కాశీ అంటే ఇంకా మనల్ని మర్చిపోవడమే అన్నట్టు. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అంతా అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి పేరెంటాలు అయిపోయి పిల్లల్ని చూసుకొని మనవరాల్ని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా అక్కడే ఉండిపోయేవాళ్ళు. ఇంకా తిరిగి వచ్చేవాళ్ళు కాదనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్తున్నారు. మేమే 2 times కాశీ వెళ్ళామంటే నాకే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అది కూడా అవిని తీసుకొని వెళ్ళాం. అంతకంటే పెద్ద సాహస యాత్రనే చెప్పాలి. లాస్ట్ టైం అయితే పాపం చాలా సఫర్ అయ్యాడు పిల్లోడు. ఎందుకంటే కంటిన్యూస్గా మేము తిరుగుతూ ఉన్నాం కాబట్టి. కానీ ఈసారి మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ కాశీలోనే ఉన్నాం కాబట్టి అవి హెల్త్ అయితే అస్సలు డిస్టర్బ్ కాలేదు. అంటే జలుబు ఉంది, బాగా జలుబు ఉంది. ముక్కులు కంటిన్యూస్గా కారిపోతున్నాయి. అండ్ ముక్కు దగ్గర అయితే బ్లడ్ కూడా వస్తుంది. అంటే ముక్కు దగ్గర అంటే ముక్కులో నుంచి కాదు, ముక్కు కింద తుడిచి బ్లడ్ కూడా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఒక ఆయన ఈ లగేజీలు మోసే వాళ్ళు అసలు ఎంత లగేజీలు మోస్తారో కదా పాపం. ఇంకా వీళ్ళ జీవనాధారం ఇదే. దానికి మళ్ళీ మనం 100-200 ఇవ్వడానికి కూడా బాధపడతాము. అసలు ఎంత లగేజ్ తీసుకొని వెళ్తున్నారా బాబు అనిపించింది. ఈ రైల్వే స్టేషన్లో మనకి వెయిటింగ్ హాల్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. లిఫ్ట్ అదే నేను చూపించాను కదా, ఎస్కలేటర్. అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రైన్ టైంకి మళ్ళీ దిగి రావడం కష్టం అని చెప్పి మా డాడీ ఇంకా వద్దులే అంటే ఇక్కడే కూర్చోవాల్సి వచ్చింది మేము. ఈ ఫ్యాన్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఎంత చలి ఉందంటే బాబోయ్, అసలు నిజంగా చేతులు కాళ్ళు అయితే ఐసు ముక్కలే. మనం ఇక్కడ వాళ్ళు పగలు లేదు రాత్రి లేదు స్వెటర్లతోనే ఉంటారు. మన వైపు అయితే ఇలా అస్సలు ఉండదు. సో మొత్తానికి ఇంకా ఒకసారి తినేసేసి అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అంటే ఇంక ఈ బఫే ప్లేట్లు అయితే తీసుకొచ్చాడు మా డాడీ. బఫే ప్లేట్లు చూడండి భలే వెరైటీగా ఉన్నాయి కదా. సో ఇంక ఇక్కడే కూర్చొని తినేసి ఒకసారి లగేజీలు అయితే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. మా కుమారమ్మని చూడండి ముగ్గుకి ఎలా పెట్టుకుందో నాప్కిన్ని మాస్క్ లాగా. అస్సలు నిజంగా అస్సలు ఉండలేం. ఇక్కడ వాళ్ళు అసలు ఎట్లా ఉంటున్నారా బాబు అనిపిస్తుంది నిజంగా. ఇంక ఇక్కడ మా డాడీ కూడా చూడండి వెరైటీగా కట్టుకున్నాడు కర్చీఫ్ని. అవి ఏమో దొంగ చూపులు, వింత యాషాలు, వింత ఆటలు చేస్తున్నాడు. మధ్యాహ్నమే అన్నం వండుకొని వచ్చాం కదా, కొంచెం వేడిగానే ఉంది. కానీ కొంచెం చల్లగా అయిపోయినాయి. ఎలా ఉన్నాయంటే ఐస్ ముక్కలు మింగుతున్నట్టే ఉంది అన్నం కూడాను. ఇక్కడ ఇంకా మొత్తం అంతా సర్దేసుకొని లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత కూడా నిదానంగా చలి అనేది పెరిగిపోతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అస్సలు బాగా చలి ఉంది అసలు. అయినా తప్పదు కదా. ఇంకా నాకేంటంటే ఇప్పటిదాకా ఒక ఎత్తురా బాబు, ఇప్పుడు ఇదంతా బయట ఉన్నాం. అవి ఎలా ఉంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా హెల్త్ ఏమన్నా ఖరాబ్ అవుతుందా అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉంది. అండ్ నిద్ర కూడా అస్సలు పట్టదు. ట్రైన్ వచ్చేసి మనకి గంగా కావేరీ ఎక్స్ప్రెస్ 1:10 అయితే ఉంది. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఛార్జింగ్ పిన్స్ ఎక్కడ ఉన్నాయో కూడా నాకు కనిపించలేదు. అంటే కొంచెం అటు ఇటు వెళ్ళి కూడా ఎతకలేదు అనమాట, వెళ్ళలేక ఇంకా అలాగ వదిలేసాము. సరే చూద్దాంలే అని ఇక్కడైతే డిస్ప్లే ఉంది. మనకి 11 o'clock నుంచే గంగా కావేరీ ఫస్ట్ ప్లాట్ఫామ్ కానీ డిస్ప్లే వేసేసారు. పోనీలే అబ్బా ఫస్ట్ ప్లాట్ఫామే కదా అని ప్రశాంతంగా కూర్చున్నాము. ఇంకా ఆ తర్వాత బోగీలు ఎక్కడ వస్తాయో చూసుకొని గబగబా వెళ్ళాలి. ఎంత మనం ముందున్నా సరే ట్రైన్ టైంకి మాత్రం మనం హడావిడిగానే ఫీల్ అవుతూ ఉంటాం కదా. అదంతే అవుతుంది. అది సడన్గా వేస్తారు, డిస్ప్లే ఎక్కడ వేస్తారు, గబగబ పరిగెత్తాలి. ఆ ట్రాక్ మీద జనాలు ఫుల్గా. ఇక ఒకనొక టైంకి హవి అయితే ఫుల్ క్రాంకీ అయిపోతున్నాడు. అసలు కింద పడుకోనియట్లేదు, భుజం మీదే పడుకుంటానంటాడు. అసలు భుజాలు పోతున్నాయి పాపం. మా డాడీకి అయితే నిజంగా చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాడు. నేనైతే అవిని ఎత్తుకోలేదు. సో ఇంకా అలా వెయిట్ చేస్తాం. నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయిద్దో తెలియదు అన్నట్టు. మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కాం కానీ
బాబోయ్ గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎంత దారుణంగా ఉందో. ప్లాట్ఫామ్లోకి వస్తే వణుకొచ్చేసింది 10 మినిట్స్కి, అంత చలిగా ఉంది. అండ్ ఈ ట్రైన్లో అసలు జనరల్ వాళ్ళు కూడా ఎక్కేసారు, అసలు మామూలు వాళ్ళకి ఖాళీ లేదు. ఈ ట్రైన్లో నేను ఒక ఇన్సిడెంట్ అయితే చూశాను. ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ కాదులేండి, ఒకళ్ళని చూశాను. వాళ్ళ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నా, వీడియోలో కూడా చూపిస్తా. మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ 8 o'clockకి నిద్ర లేచాము. మేము ట్రైన్ 1:30కి ఎక్కాం కదా, ఇంకా లెగవగానే ఇడ్లీ, వడ, ఉప్మా అలా తీసుకున్నాం. ఏది కదిలిచ్చినా 50 100 కదా, ఇంకా బయటికి వెళ్ళామంటే. అండ్ టేస్ట్ అనేది అస్సలు బాగాలేదు, చాలా చండాలంగా ఉన్నాయి. కానీ తప్పదు, తినాలి కదా, ఇక ఎలాగోలా తినాలి కాబట్టి ఏదో ఒకటి తినాలన్నట్టు తింటున్నాం. ఇంకా వీళ్ళు చట్నీ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్గా సాంబార్ ఒక్కటే ఇచ్చారు, ఇంకేమీ ఇవ్వలేదు. ఇక్కడ ఈ అయ్యగారు డ్యాన్స్ వేయడం మొదలెట్టారు. కాసేపు బాగానే యాక్టివ్గా ఆడతాడు, తర్వాత ఏమో ఇంక మళ్ళీ ఏడుస్తాడు. సో నేను చెప్పాలనుకుంది వీళ్ళ గురించే. వీళ్ళు వారణాసిలోనే ఎక్కారు. ఇద్దరికి కళ్ళు కనిపించావు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరే వచ్చారు, వాళ్ళకి తోడు కూడా ఎవరు రాలేదు. వాళ్ళకి బాబు ఉన్నాడంట, తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయంట. వీళ్ళు వచ్చేసి చాంద్రపూర్లో దిగుతారంటే, నిన్న నైట్ ఎక్కితే ఈరోజు నైట్ 10కి అట్లా దిగుతారనమాట. వాళ్ళు ఫుడ్ తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నారు. ఇంక నేను తనతో మాట్లాడాను అనమాట, ఆవిడతోటి. ఆవిడ చెప్పారు, నేనే వండుకుంటాను, బయట నుంచి నేనేం తెచ్చుకోను, బయట నుంచి నేనేం తినను అని చెప్పారు. నిజంగా మన లైఫ్లో మనకి అన్నీ ఉన్నా సరే ఏదో లేదని బాధపడుతూనే ఉంటాం కదా. కానీ వాళ్ళు చూడండి, వాళ్ళకి అసలు ప్రపంచం ఒకళ్ళ ఫేస్ ఎలా ఉండిద్ది అనేది కూడా తెలియదు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఉండాలి, అలాగే హ్యాపీగానే ఉండాలి. ఏదో లేదు అని బాధపడడం కంటే తనైతే చాలా చక్కగా ప్యాకింగ్ కానీ సర్దుకోవడం కానీ, లగేజీలు 2 తెచ్చుకున్నారు, వాళ్ళతోనే ఉంచుకున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు జనాలు చాలామంది మంచిగా ఉండే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళకి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఇంకా తనైతే చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తున్నారంట. అసలు నాకు ఒక రకంగా అనిపించింది, వాళ్ళు చక్కగా తింటున్నారు, బయటికి వెళ్ళి వస్తున్నారు, వాష్రూమ్కి వెళ్తున్నారు, ఎవరు తోడు లేకుండా. వాళ్ళు ఇంకా అలా నేర్చేసుకున్నారు చిన్నప్పటి నుంచే. సో లైఫ్లో ఏదో లేదు అని బాధపడద్దు. అన్నీ ఉన్నాయి మనకున్న వాటితోటి ఎలా హ్యాపీగా ఉండాలని ఆలోచించండి, అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండడానికి ఉంటుంది. సో ఇక్కడ హవికి మళ్ళీ టీయో పాలో తాపిస్తున్నాము. మెయిన్గా ఈ కాశీ ట్రిప్లో కొంచెం వేడివేడిగా తాపిస్తూ తినిపిస్తూ ఉన్నాం కాబట్టి హవి అయితే బాగున్నాడు అని నాకు అనిపించింది. సో కొంచెం ఎండ అయితే రావడం స్టార్ట్ అయ్యింది. ఇంక వాళ్ళు కూడా చెప్తున్నారు, మా వారణాసిలో ఇంతే ఉండిద్ది, మీ వైపు ఇలా ఉండదు అని చెప్పేసి. వాళ్ళు వారణాసిలోనే ఉంటారు, వాళ్ళకి వారణాసిలోనే సొంత ఇల్లు ఉందంట, ఆయన ఏదో జాబ్ కూడా చేస్తారంట. ఇక అవి ఏమో తాగుతూ తింటూ ఉన్నాడులేండి, మంచిగానే ఉన్నాడు. సో ముక్కు కింద చూసారు కదా రెడ్గా అయిపోయింది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినాక వాళ్ళ నాన్నమ్మకి ఏం చెప్పాడు తెలుసా, ఇక ట్రైన్లో ఈ అమ్మాయి వచ్చినాయి అంటే తెలిసిందేగా, మా అమ్మ వాళ్ళు అస్సలు ఆపకుండా ఉంటారని చెప్పి ఇంక ఇక్కడ కార్ బొమ్మలు, దువ్వెనలు, ఇంకా చైన్స్ ఏంటంటో కొంటా ఉంటారబ్బా. అసలు వీళ్ళు అసలు నాకేంటంటే అసలు ఏం కొనబుద్ధి కాదు, అలా చూస్తూ ఉంటాను. ఎందుకు అబ్బా వేస్ట్, ఎక్కువ రోజులు ఉండవు కదా అన్నట్టు నేను. మా అమ్మ వాళ్ళు ఏంటంటే సరేలే అబ్బా ఉన్నన్ని రోజులు ఉంటాయి, ఆడుకుంటారు కదా పిల్లలు సరదాగా అని చెప్పేసి. ఇక్కడ మా డాడీకి నాకు ఒక యుద్ధమే జరిగింది. కీ చైన్లో నేనేమో టీ తీసుకోమని, మా నానే ఇంకోటి తీసుకుంటానని. నేను ఒప్పుకోను, అది కూడా తీసుకో అని చెప్పి 2 కొని పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కార్స్ కూడా తీసుకున్నాం, కాసేపు అవి ఆడుకుంటాడులే అని చెప్పి. సో వీళ్ళు తింటున్నారు చూసారా, వీళ్ళు ఫుడ్ అంతా కూడా ఇంట్లో నుంచే ప్యాక్ చేసుకొని వచ్చారు. సో బయట అయితే అసలు వాళ్ళు ఏమీ కొనుక్కోలేదు, మొత్తం అన్నీ కూడా ఇంట్లో నుంచే ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నారు. మొత్తానికి వారం రోజులు ట్రిప్ అయిపోయింది. రేపు మార్నింగ్ 5 o'clock కల్లా మేము దిగుతాము. సో మార్నింగ్ 5 o'clock కల్లా దిగుతాము. ఈ రోజంతా ఎలా గడిచిద్ది ఏంటో తెలియదు, కానీ జనరల్ వీళ్ళందరూ ఎక్కేసరికి మాకు సీట్స్ అనేవి కొంచెం ఇరుగ్గా అనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే అసలు నడవడానికి కూడా దారి ఉండదు. కొన్ని స్టేషన్స్లో మరీ చాలామంది ఎక్కేశారు. అసలు ఇది టీసీ కూడా రావట్లేదు, అలా ఉందన్నమాట పరిస్థితి. మొత్తానికి ఇదిగో ఈ కీ చైన్ దగ్గర అనమాట మాకు డుషుం జరిగింది, నాకు మా డాడీకి. సో మొత్తానికి తీసేసుకొని ఇంక కీ చైన్లు కూడా లోపలైతే పెట్టేస్తున్నాను. లోపల పెట్టేసేసి మిగిలిన కార్స్ కూడా హవికి బవికి తీసుకున్నాము. సో అదనమాట సంగతి. ట్రిప్ మొత్తంలో నాకు సేవియర్ ఎవరు అంటే మా డాడీనే. అసలు లేకపోతేనా చాలా కష్టమయ్యేది. మా హస్బెండ్తో వీళ్ళతో వెళ్ళినప్పుడు కూడా అంటే ఇంకా మనకి పేరెంట్స్ ప్యాంపరింగ్ అనేది వేరే ఉంటుంది అంతే. ఇంకా అదనమాట. ఇంకా వాళ్ళు మనల్ని ఏమన్నారు, అది సంగతి. ఇంకా కార్తో ఆడడం స్టార్ట్ చేశాడు. కాసేపే, ఏ బొమ్మలతోనైనా ఈ పిల్లలు ఆడేది కాసేపే. సో ఇంక ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అన్నీ క్లీన్ చేసుకోవాలి, బ్యాగుల నిండా ఏడిచిన బట్టలే. సో అలాగా అదిగో ముక్కు అలాగ అయిపోయింది పాపం.
పాపం చాలా పెయిన్ వస్తుంది. అక్కడ విపరీతమైన చలి కదా, ఇంకా ముక్కంతా అలాగా హార్డ్గా అయిపోయింది. ఇంకా వాచీలు వచ్చినాయి, ఈ అయ్యగారికి వాచీలు ఇష్టం కదా అని రెడ్ వాచ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ పైనది అస్సలు బాగాలేదు, అందుకే ఇంక వద్దాలే అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసి మామూలు వాచీలు తీసుకున్నాం. కుర్రోళ్ళకి యాపిల్ వాచీలు అనమాట. ఇంకా మామూలుగా ఏంటంటే ఒకళ్ళకి కొంటే ఇద్దరు కొనాల్సిందే అన్నట్టు కదా. ఇప్పుడు ఇద్దరు మనవాళ్ళు, ఈ బొడ్డోడికి అయితే కొనలేదులే, బొడ్డోడు మరీ చిన్నోడు కదా, ఇంకో సంవత్సరం ఆగితే మొత్తం ముగ్గురు కొనాల్సి వచ్చింది. ఏం కొన్నా సరే ఈ అమ్మమ్మలు తాతలు, నానమ్మ తాతలు ఇంతే కదా అసలు. అండ్ దట్టు మా అమ్మ వాళ్ళకి ఏంటంటే మరీ ఒకేసారి పుట్టేశారు. చాలామందికి ఏంటంటే ఇయర్స్ గ్యాప్స్ ఉంటాయి. అంటే ముందు అమ్మాయికి పుట్టేస్తారు కదా, నాకు పిల్లగానే పుట్టుంటే నా పిల్లలు కూడా ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లలు అయిపోయేవాళ్ళు. అట్లా అనమాట, నాకు లేట్ అవడం వల్ల. ఇంకెక్కడో ఒక స్టేషన్లో అయితే దిగారు ఈ కుర్రోళ్ళు. బయటికి దిగి తిరగాలంట, బయటికి తిరిగి తిరగాలంట. ఇంకా బనానాసు ఏవి దొరికితే ఏది పెడితే ఏది కుదిరితే అది పెడుతూనే ఉన్నాం ఫుడ్ మాత్రము. ఎందుకంటే ఇప్పుడు ఫీడింగ్ మీద లేడు కదా, లాస్ట్ ఇయర్ అనుకోండి ఫీడింగ్ మీద ఉండేవాడు. ఫీడింగ్ అయితే ఇదన్నమాట. ఇంకా మా అమ్మ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది, స్విచ్ ఆన్ చేసుకుంటుంది, ఛార్జింగ్ పెట్టుకుంటుంది. మా అమ్మ అస్సలు ఛార్జింగే పెట్టుకోదు ఫోన్కి, ఎప్పుడు చూడు స్విచ్ ఆఫే వచ్చింది ఫోన్ చేసినప్పుడల్లా కూడాను. అప్పుడేమో నీకు ఎందుకమ్మా ఫోన్ పడే అని చెప్పి నేను తిడతా ఉంటాను. ఇక్కడ కూడా అదే డిస్కషన్, ఫోన్కి ఛార్జింగ్ పెట్టదు ఏం పెట్టదు అని చెప్పేసి. మా డాడీ పరిస్థితి వర్ణనాతీతం, భుజం అంటాడు. నాకేమో కిందకి దిగి ఇదంతా చేయాలంటే కష్టంగా ఉంది. అండ్ నా డ్రెస్ అనేది ఫ్రాక్ అనేది బాగా కిందకి ఫుల్ లెంత్గా ఉంది, దానివల్ల కూడా కొంచెము నేను అసలు దిగట్లేదు కిందకి. సో ఇక్కడైతే అరుస్తున్నాడు. ఇదైతే పెద్ద స్టేషన్ వచ్చింది, చాలా వరకు ఇక్కడ ఖాళీ అయిపోయింది. మా డాడీ వెళ్ళిపోతున్నాడంట, ఈయన కూడా వెళ్ళిపోతానని ఒకటే ఏడుపు, దిగేయాలి వెళ్ళిపోవాలి ఇంకంతే. సో మొత్తానికి మా ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. చాలా హ్యాపీగా, అంటే స్టార్టింగ్లో దొంగతనం అది జరిగేసరికి చాలా భయం వేసింది, కానీ తర్వాత అంతా మాకు అసలు ఎక్కడ ఇబ్బంది జరగల. మధ్యలో ఆ తాత అమ్మమ్మ మిస్ అయిపోవడం అదొక టెన్షన్ అయింది. మిగిలిందంతా చాలా సాఫీగా జరిగింది. దర్శనాలు అవన్నీ కూడా బాగా చేసుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ గుర్తులేదు. నాకు కూడా కొంచెం కోల్డ్ అయితే చేస్తుంది, కొంచెం గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్పటికే టైం వచ్చేసి 10:30 or 11 అవుతుంది, కానీ పడుకోవట్లేదు. మధ్యాహ్నం అయితే నేను ఫుల్గా పడుకున్నాను, బాగా తలనొప్పి వచ్చేసింది నాకు. అసలు ఎంత తలనొప్పి వచ్చిందో, నిద్ర వచ్చేసిన ఫీలింగ్ వచ్చేసి పడుకున్నాను. పడుకొని లేచేసరికి విపరీతమైన తలనొప్పి, కళ్ళు లాగేయడము, తలంతా పట్టేయడం, మెడంతా పట్టేసినట్టు అనిపించింది. ఇంకా మా అమ్మతోటి బాగా ఆయిల్ పెట్టించేసుకున్నాను. నైట్కి ఇలా డిన్నర్ అయితే తీసుకున్నాము, 130 రూపీస్ అంట. ఏమో డిన్నర్సో కానీ తినేసరికి కడుపు అంతా పాడైపోయినట్టే అయిపోతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ట్రైన్ 5కి రావాల్సింది, 6:30కి అయితే వెళ్తుంది, లేట్ నడిచింది ట్రైన్. సో 6:10కో 6:20కో లేచి ఇంకా లగేజీలన్నీ తీసుకొని ఇంకా రెడీ అయిపోయి నుంచున్నాము. ఇంకా నిన్న నైట్ వాళ్ళు అదే మా ఎదురు కూర్చున్నారు కదా, వాళ్ళని కూడా మా డాడీ వాళ్ళే లగేజ్ అయితే దింపించారు. ఇంకా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ముందే అడిగారు అన్నమాట, కొంచెం మమ్మల్ని కింద దింపుతారా అని చెప్పి. ఇంక మా డాడీ వాళ్ళు దింపేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. సో మొత్తానికి లగేజీలు అయితే ఇవి అనమాట. ట్రైన్ స్టేషన్లో 10 minutes ఆగిద్దిలే, కానీ మనం ముందే లేచి అన్నీ తీసుకుంటే హడావిడి లేకుండా ఉండిద్ది. లాస్ట్ టైం కూడా అంతే, హడావిడిలో చాలానే పోయినాయి. ఇప్పుడు కూడా అవి బాల్ ఓడిపోయింది, నా ఇయర్ రింగ్స్ పోయినాయి, చాలానే పోతానే ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మరి లగేజీలు కంటిన్యూస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంట్లో అయితే పోయినా అక్కడే ఉంటాయి, ఎత్తుక్కోవచ్చు. కానీ బయట సిగ్గుపడుతున్నారా బాబు. సో ఫైనల్గా స్టేషన్కి వచ్చేసాము. మా అమ్మ వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ మారి వెళ్ళాలి. నేనే ముందు ఇంటికి వెళ్ళిపోతా, మా మావి వచ్చారు, బయటకైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే ప్యాసింజర్ ఉంది 8 గంటలకి, వీళ్ళు వెళ్ళేసరికి 10 గంటలు అయిపోద్ది. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి నేను బట్టలు వాషింగ్ మిషన్ వేయడం, నేను స్నానాలు చేయడం, లగేజీలు సర్దుకోవడం అంతా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ చీరాలు వెళ్ళాలి కదా, 2 hours జర్నీ ఉంటుంది. అండ్ మన ముందు ట్రైన్స్ దొరకాలి. బస్సులకి అయితే అస్సలు వెళ్ళలేము ఇప్పుడు, ఫ్రీ బస్సుల వల్ల, ఆధార్ కార్డ్ బస్సుల వల్ల అసలు ఖాళీనే ఉండదు. మాకేంటంటే ట్రైనే బెటర్. ట్రైన్ అయితే ఇంటికి దగ్గరలో దిగుతాము, బస్ కంటే కూడా బస్సు అయితే దూరంగా ఉండిద్ది, ట్రైన్ అయితే దగ్గరగా ఉండిద్ది. ఈ హవి కూడా ఈ లగేజీలు అయితే మొయ్యాలి అంటాడు, అందుకని కూడా ట్రాలీ పట్టుకు లాగుతున్నాడు. కాలు మీద ఎక్కడ పడిద్దని మాకేమో భయము. ఈ పెద్ద మనిషి ఏమో వినడు కదా, ఈ పెద్ద మనిషి, నేను ఒక పెద్ద మనిషి. సో ఎప్పుడు విజయవాడ వచ్చినా ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర మాత్రం ఒకటే కన్ఫ్యూజన్. ఇప్పుడు కూడా మేము వేరే దీని మీదకి వచ్చాము, మళ్ళీ ఇక్కడ నుంచి మారాలి. చెప్పు బాయ్. తాతకు ఫ్లయింగ్ కిసి, తాతకు ఫ్లయింగ్ కిసి, తాతకు ఫ్లయింగ్ కిసి.
సరే ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? నానమ్మ ఇంటికి వెళ్తున్నామా? అవును, తాతోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, మరి తాతోళ్ళ ఇంటికి వెళ్ళాలిగా, మనం మన ఇంటికి వెళ్ళాలి కదా. మరి మళ్ళీ వెళ్దామా మనం తాతోళ్ళ ఇంటికి? డాడీ తాతోళ్ళ ఇంటికి వెళ్దామా? వద్దా భవి వాళ్ళ ఇంటికి వెళ్దామా? మరి ఎక్కడికి వెళ్దాం? ఎప్పుడు కాదు, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్దామా? సరే. రాగానే ఎక్కాడు బండి, ఇదిగోండి. కొన్ని ఫోన్పే చేశా, ఇప్పుడు తెచ్చారుగా వాటి తాలూకా. ఏ ముందుకి స్విచ్ మార్చుకో. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఒకళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారు బ్యాంగిల్స్. సో ఇప్పుడు అవైతే ర్యాపిడోలో వేస్తున్నాము. విత్ ఇన్ విజయవాడలో అయితే ఆన్ ద డేనే డెలివరీ ఉంటుంది. సో ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా, వాళ్ళ పండగకి సారీ పెట్టి మరీ కస్టమైజేషన్ చేసుకున్నారు. దాని తర్వాత కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి అని చెప్పి మెసేజ్ చేశారు. చాలా టైం అయింది, బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేశాను, హవికి ఫ్రెష్ చేశాను, నేను ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు పూజ చేద్దాము, దేవుడి దగ్గర ప్రసాదాలు తీసుకొచ్చాను కదా అని చెప్పి పూజ స్టార్ట్ చేసా. ప్రసాదాలు పెట్టి ఇంకా బట్టలు కూడా అన్ని తీసేసా, మిషన్లో కూడా వేసేసాను. టైం ఇప్పుడు 9:30 అవుతుంది. పూజ కంప్లీట్ చేసి ఫాస్ట్గా మళ్ళీ వీడియోకి థంబ్నెయిల్ ఒకటి చేయాలి, అదొకటి కంప్లీట్ చేసేసి మిగిలిన పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఒక పని కాదు, మా అత్తయ్య నా కోసం చాలా మందికి నా మీద నేను వస్తున్నానని చెప్పి అభయం ఇచ్చారు. అదనమాట. సో పూజ అయిపోయిన తర్వాత మళ్ళా కలుద్దాం. చాలా ఉంది నాకు రెస్పాండ్ అవట్లా. అమ్మో అసలు తినేసారు నా బుర్ర మాత్రం. బాగా ఎంజాయ్ చేశారు అయితే. ఫోటోలు పెట్టంటారు, ఒక్కళ్ళుగా రెస్పాండ్ అవరే. అసలు ఈ వయసుకి పరిగెత్తా గబగబా పడుకున్న దానిలో ఈ సెల్లి ఫోటోలు పెట్టేదాన్ని ఏం లేదు. ఒక 2,000 రూపాయలు ఆర్డర్. ఎందుకో అయ్యా పూజ కంప్లీట్ అయిపోయింది. ఏడి అయ్యా, ఏడి బాబు? అయ్యా ఏంది అయ్యా? టీ తాగాలంట ఇప్పుడు. మీరు అందుకు పిలిచారు అత్తయ్య, టీ తాగాలంట. మీరు పిలిస్తే టీకే. ఎందుకు నాన్న ఇప్పుడు తాతని పిలిచావు? ఎత్తుకోకూడదు. 5 గంట అయిందంట. ఎక్కడికి వెళ్దాం నాన్న? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఈరోజు? సినిమాకి వెళ్తున్నావు బైక్ మీద? వద్దా? నన్ను ఎక్కించుకెళ్తావా? కొత్త బైక్ కొని పెడతాడంటలే. మా అత్తయ్యకి కాశీ విశాలాక్షమ్మ దగ్గర తీసుకున్న శారీ అండ్ నేను తీసుకున్న డ్రెస్ కూడా చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఒక ప్రాంక్ చేసా, అది తొందరలోనే షార్ట్. మొత్తానికి టైం 12 అయింది. మా అత్తయ్యతో ఒక ఆట ఆడుకున్నారు క్లిప్స్ వాళ్ళు. బట్టలు ఫోల్డ్ చేస్తున్నారు అత్తయ్య. నేనేం కొన్ని వీడియోలు ఉంటే షూట్ చేసేసా. సో ఒక ఇది వచ్చింది గర్ సోప్స్ అని చెప్పి, ఆ పంచలోహం తాల్చేయలేదు అత్తయ్య. ఇక్కడ పెట్టారా? ఏది? ఈ మేమే మా డబ్బులతోనే కొనుక్కున్నాం, ప్రమోషన్కి వచ్చినాయి కాదు. ఎలిఫెంట్ రింగ్ ఏమో ఫ్రీగా వచ్చింది, 2000 ఆర్డర్ అని. అండ్ ఈ రింగ్ నాకు చాలా ఇష్టం, ఐశ్వర్య రాయ్ ఉండేది, చిన్నప్పటి నుండి చూసేది. డైమండ్ రిప్లికా అంటారు దీన్ని. ఇవన్నీ కూడా లైఫ్ టైం కలర్ గ్యారంటీ జ్యువెలరీ. సో తాళి చైన్ ఈ డిజైన్ నచ్చి ఈ డిజైన్ తీసుకున్నారు అత్తయ్య. ఇవన్నీ కొరియర్స్ వచ్చినాయి, ఓపెన్ చేయలేదు నా కోసమే. ఎట్లా ఉంటుంది, నేను రివర్స్లో పెట్టుకున్నాలే. కాకపోతే ఈ రింగ్స్ కొంచెం లూజ్ అయినాయి, రింగ్స్ వరకు రిటర్న్ పంపించి మళ్ళీ కరెక్ట్ సైజ్ తెప్పించుకుంటాం. ఇప్పుడు ఈ కొరియర్ కూడా ఓపెన్ చేస్తా, ఎలా ఉందో ఏంటో. పెద్ద కొరియర్ వచ్చింది, ఏముంటాయో తెలీదు. అమ్మా కాశీలో అమ్మ నిన్ను వదిలేసింది కదా, కింద పడ్డావు. లేచారా? అయ్యా ముక్కు తుడిచి పుండు పడితే నువ్వు కాశీలో పడి ముక్కుకు దెబ్బ తగిలిందా? అయ్యా మీ నాయనమ్మకి ఏం చెప్తున్నావు నువ్వు? అది కూడా నువ్వు బోట్లో పడిపోయావా? ఏంది మొహం ఏది? ఏయ్ 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 బోట్లో పడ్డావు నువ్వు? అవునా? ఎలా పడ్డావు? ఎలా పడ్డావు? కింద పడ్డావు కదా, దెబ్బ తగిలింది. నేను కొడతారా మళ్ళా ఒకసారి? దా
కొడతా కొడతా అయ్యి నన్ను కొట్టకే ఓర్ నాయన పండగ కోసం నేను కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను. వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది కింద ఇస్తాను. చాలా జెన్యున్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. అత్తయ్య వద్దు వద్దు ఇదేంద్రా బాబా జలుబు తగ్గుతుంటే చక్రాలని ఇద్దరు డాన్స్లు వేస్తున్నారు. నువ్వెందుకు తింటావు? నేను తింటా మొత్తం, నేను మొత్తం తింటాను. వద్దు ఈ చల్లగాలికి అవి ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండి రేపు మళ్ళీ వెళ్ళాలిగా బయటికి. అసలా అదే నాకు అర్థం కాల, ఎవరికి అత్తయ్య కావాలి? తింటాను అయ్యాలే అయ్యా. ఎక్కడికి వెళ్దాం? చక్రాలు తెచ్చుకుందాం. ఎక్కడున్నాయి? ఎక్కడ? బయట ఉన్నాయా? బయటికి బండి ఎందుకు తెచ్చుకోవచ్చుగా. పిల్లోడిని అట్లా తయారు చేశారు అత్తయ్య మీరు. వెళ్తున్నాను తల్లి. చెప్పు. ఇప్పుడు మా పెద్ద ఆడపడుచు స్టిచ్చింగ్ చేస్తుంది కదా, ఏంటివి పర్సెస్, ఆ మెటీరియల్ అన్నమాట. ఇవి చాలా కలర్స్ అయితే తీసుకెళ్తున్నారు. ఎవరికైనా కావాలంటే వాళ్ళ పేజ్లో ఉంటుంది, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాటితో పాటు ఇవి లోపల బ్యాగ్ లోపల వేసే ఫోమ్ షీట్స్. అండ్ నేను కొన్ని ఆర్డర్ అయితే చేశాను అన్నాను కదా, అది నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను త్వరలోనే. హవి ప్లీజ్ నానా. సో ఇది వచ్చేసి మనీ పర్స్లోనే పెద్దది, కొంచెం బిగ్ సైజు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిండి అత్తయ్య. ఇది మనం మనీ ఇంకా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవచ్చు. మొబైల్ పెట్టే అంతదంటే మాకు బడ్జెట్ ఎక్కువైద్దని నేనే వద్దన్నా. ఇంకొంచెం ఇంత పెంచాలి, కానీ పెంచాలంటే అప్పుడు పడుతుంది. సో ఇందులో చాలా కలర్స్లో డిఫరెంట్ కలర్స్లో అయితే చేయించాం. మొత్తం 30 బ్యాగ్స్ ఇవి. సో ఎవరికైనా కావాలన్నా బల్క్ ఆర్డర్స్ కూడా చేస్తారు. ఇవన్నీ హవికి భోగి పళ్ళు పోసేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో రిటర్న్ గిఫ్ట్స్ వీడియో మ్యాక్సిమం నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, అవి వచ్చినాక ఒకసారి అప్లోడ్ చేస్తా. బాయ్ అను. నువ్వు ఎక్కడికి నేను నాకు బాయ్ ఎందుకు నానా? నేను వస్తున్నాగా నీ వెనకే. రానా? నానమ్మ వద్దా? నేను 2 minutes ఉండాలంటే వెళ్ళిపోవద్దంట. అలాగే ఫోటో తీసుకుంటున్నారని కావాలని ఇటు తిరిగాడు పిల్లోడు. ఇప్పుడు ఇట్రా కావాలని. యాశాలు ఉన్నాయి నీ దగ్గర. ఇంకా హవి గారి యాశాలు చూసారు కదా. దాని తర్వాత మేము అంగన్వాడికి అయితే వెళ్ళాము. ఒక ఫేస్ స్కానింగ్ ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. ప్రతిసారి నేను ఇక్కడే ఉండట్లేదు కదా, ఈసారి ఇక్కడే ఉన్నాను కదా అని వెళ్ళాను. చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ అన్నీ నాకు భలే నచ్చింది. ఇంకా నేను ఎగ్స్, పాలు, బాలామృతం ఇస్తారు, అవైతే తీసుకొని వచ్చేసాం. అండ్ బాలామృతంతో కొన్ని రెసిపీస్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుర్తొచ్చింది, స్టాయి వాళ్ళైనా ఏదో ఒకటి చెయ్యాలి. సో ఇంక ఇక్కడ హవి కూడా మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా టీచర్ కూడా ఆడిపిస్తున్నారు. నాకు ఇచ్చేసే మా అబ్బాయికి ఇస్తాను అని చెప్పేసి మొత్తానికి అవన్నీ కూడా తీసుకొని చేయాల్సిన సైన్స్ అన్నీ చేసేసి నేను ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను. మొత్తానికి ఇలా జరిగింది. ఏం పేరు నీది? నీ పేరు రాజావిష. ఎవరు పెట్టారు? నువ్వు పెట్టుకున్నావా? ఎందాడ కిందకి వెళ్ళి మల్లేశ్వరి ఫోటో తీసుకుంటుంటే ఆమె ఫోటో ఫోన్ ఇటు తీసుకొస్తే ఆమె ఎన్ని వైపులు తిరిగితే అన్ని వైపులు ఆపోజిట్లు తిరుగుతున్నాడు.
ఇటు ఏ టాబ్లెట్ ఇటు తిప్పుతున్నాడు. తాతకు టాబ్లెట్ అదిగా వెళ్ళి తీసుకొని రాజవీష్ బాబు రాజవీష్ బాబు పలుకు పిలు, అమ్మ పిలుస్తుంది పలుకు. ఏంటి అని అడుగు. అమ్మా ఏంటమ్మా? మొత్తానికి ఇంతే వీడియో. ఇంకా నైట్కి పిల్లలకి కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారు కదా, నందు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఉంటారు 1 or 2 days. సో ఇప్పుడు మా అత్తయ్య అప్పడాలు అవన్నీ కూడా చెప్తున్నారు. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చేది ఉంది రేపు. సో మొత్తానికి ఇలా అయితే జరిగింది. కాశీ ట్రిప్ అయితే అయిపోయింది. అప్పుడే ఇంటికి వచ్చేసాం. రోజులు చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపించింది కదా, ఒక్కొక్కసారి స్లోగా అయితే బాగుంది అనిపించింది. అలా ఉంది. మొత్తానికి ఇలా అయితే జరిగింది. మహావీకి ముక్క అయితే అస్సలు తగ్గలేదు. ఎప్పుడు తగ్గిద్ది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. భోగి బ్యాగుల గురించి కూడా చిన్నగా ఉన్నాయని చాలామంది కామెంట్స్ చేశారు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, కావాలని చిన్నవి చేయించాను. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.